ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ట్రైలర్ ఆల్రెడీ అదిరిపోయింది, పోస్టర్ కట్అవుట్ లాంచ్ ఇందాక ఇంకా అదిరిపోయింది, అందరు ఎగ్జైట్ అయిపోయారు. అండ్ ట్రైలర్ ఇంకా బాగుంది అండ్ మూవీ ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ మేమందరం ఫ్యాన్స్ అందరం కూడా అదే కోరుకుంటున్నాం. అయితే ట్రైలర్లో నాకు కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా అనిపించాయి. నాకు బాగా హై ఇచ్చిన సీన్ ఏంటంటే, నా ప్రాణం అడ్డు పెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటా అన్నారు చూడండి. పాప దంచేశారు సమంత గారు, అసలు ఆ సీన్లో అదిరిపోయింది సీన్. అండ్ అలా మీకు ట్రైలర్లో మీకు ఇష్టమైన సీన్ ఏదైనా హై ఇచ్చే మూమెంట్ ఏదైనా మీకు అనిపించింది? అండ్ ఎస్పెషల్లీ ఆ సీన్లో మీరు అవుట్ ఫోకస్ అయ్యి, నాకు టర్మినాలజీ సరిగ్గా తెలియదు రాజుగారు, నన్ను ఏమనుకోకండి, అది మీరు అవుట్ ఫోకస్ అయ్యి అక్కడ కాళీమాత ఫోకస్ అవుతారు కదా, సో దట్ డిఫైన్స్ యువర్ క్యారెక్టర్ మోర్ ఆర్ లెస్. మాకు అనిపించింది ఎంత రౌద్రంగా ఉన్నారో మీరు, లోపల నుంచి బయటకు ఎంత స్వీట్గా కనిపించినా. బట్ మీకు ఇష్టమైన ఒక హై ఇచ్చే సీన్ ఏంటి ట్రైలర్లోంచి? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో బా, అది మీ ఫేవరెట్? ఒక్కొక్కరిని కొడతాను చూడు, ప్రేమతో అబ్బా. అసలు మాకు ఇంకోటి కూడా నచ్చిందండి. ఇంకోటి ఏంటో తెలుసా? హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడితే బెదరాల్సిందే. అదిరింది బెదిరింది అన్నీ అయిపోయా డైలాగ్ వినేసరికి మా అందరికీ. సో ఇక్కడ ఉత్తమ కోడలు, ఇంకొక ఉత్తమ కోడలు శ్రీముఖి గారు వచ్చారు. చిన్న కోడలు చంద్రముఖి కాదురా, శ్రీముఖిరా. శ్రీముఖి వినిపిస్తుందా? నీకు ఇది కొత్త ఏం కాదు, మైక్ పట్టుకుని మాట్లాడడం. నాకు మైక్ కొత్త అంటే టీవీలో లౌడ్ స్పీకర్ని కావచ్చు, సినిమాలో కోడలి పిల్లని పెళ్ళయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ని టీవీలో అంత వైలెంట్గా ఉంటావు కదా, ఎలా కష్టంగా అనిపించింది? అంటే ఈసారి వైలెన్స్ శామ్కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. కొంచెం కష్టమైన పని అయ్యి ఉండొచ్చు, చాలా కష్టంగా ఉండింది సైలెంట్గా ఉండడం. ఓకే, అర్థమైంది మాకు. కాదా వైలెంటా చిన్న కోడలు కూడా? వేరే రకమైన వైలెన్సా? అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి, నువ్వు టెలివిజన్లో ఇప్పటిదాకా చేసావు అండ్ మూవీస్ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ మూవీస్ చాలా చూజీగా ఉండి చేసావు. బట్ ఇంత గ్యాప్ తర్వాత నువ్వు ఒక మూవీ చూస్ చేసుకున్నావంటే ఈ మూవీలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉండే ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో నీకేమనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? సమంత గారి పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి? ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవల్రీ ఉంటుందని చెప్పేసి ఓకే అని అన్నాను. సో ద మేజర్ రీజన్ విల్ బి డెఫినెట్లీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ దిస్ బంగారం. నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ అనే తను ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. అండ్ ఆవిడ యాక్షన్ లైవ్లో చూద్దాము అని అనుకున్నాను, బట్ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్లో వర్క్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఎస్పెషలీ దిస్ మ్యాన్ హియర్, అవర్ ఫ్యామిలీ మ్యాన్. It was amazing to be associated with Raj sir also in this way. కాబట్టి ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇంకా రీజన్స్ అవసరం లేవు. అర్థమైంది మాకు కూడా. యా థ్యాంక్ యూ. నందిని గారు,
మీరు సమంత గారు ఆల్రెడీ ఇప్పటికి 3 ఫిల్మ్స్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. ఒకటి ఫ్లాప్ అయింది కదా, మధ్యలో మర్చిపోతా ఉంటాం. అవన్నీ మా దృష్టిలో ఏం అవ్వలేదండి. సూపర్ సక్సెస్ అయ్యాయి అన్ని మూవీస్. ఓకే. సో మరి ఈ మూవీ, మీ మూవీ జర్నీలో మీరు సమంత గారిలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఆవిడ ఎలా గ్రో అయ్యారు యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ అ పర్సన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐ నో ఇట్స్ లాంగ్ క్వశ్చన్. షీఈ్ అంటే వెరీ 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 డిఫికల్ట్ టు కన్విన్స్ అండి. ఆవిడకి ఏదైనా కథ కానీ ఓ డైలాగ్ అయినా ఏదైనా చెప్పాలంటే ఒక మన నీట్ ఎగ్జామినేషన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది ప్రతిసారి. అండ్ షీ హాస్ బికమ్ అ టఫర్ ఎగ్జామినర్ ఈచ్ టైమ్. సో యూ హ్యావ్ టు అప్ యువర్ గేమ్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ హర్ క్వశ్చన్స్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ సే షీఈ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ నౌ. ఫ్రమ్ వెన్ అప్పటి శామ్కి ఇప్పటికి శామ్కి అసలు పొంతనే లేదు. షీ ఈజ్ వన్ మోర్ చాప్టర్ నౌ బై హర్ సెల్ఫ్. అండ్ నేను ఇంతకుముందు కూడా అన్నాను, యాక్షన్ చేస్తే అబ్బా ఏం చేస్తుందిరా యాక్షన్ అనిపిస్తుంది, కామెడీ చేస్తే అబ్బా ఇంతకంటే బెటర్ ఎవరు చేయలేరు అనిపిస్తుంది, సో ఎమోషన్ చేస్తే అబ్బా చింపేసింది అనిపిస్తుంది. సో షీఈ్ ఏ గ్రేడర్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఫన్. అండ్ మీలాగా నేను కూడా శామ్కి ఫ్యాన్నే. సో ఒక ఫ్యాన్గానే చూసా ప్రతిదీ నిజంగా. థ్యాంక్ యూ నందిని గారు. రాజ్ గారు, నేనే కొంచెం పాస్ ఇచ్చానండి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు. అక్కడ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు కదా, అసలు మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ బాలీవుడ్లో మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ చూసాము. అండ్ ఫ్యామిలీ మ్యాన్కి అయితే నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా మీరు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ఈ స్టోరీ స్క్రిప్ట్ రాశారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ స్క్రిప్ట్? అసలు ఎలా మీరు, హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ ఐడియా? అండ్ నందిని గారిని యాజ్ అ డైరెక్టర్ మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? చాలా క్వశ్చన్లు ఉన్నాయా? ఒక్కొక్కటి విడమర్చి అడగనా? ఇట్స్ ఓకే సార్. నోస్ తెలుగు అమ్మ కొంచెం కొంచెం వస్తుంది. క్లుప్తంగా చెప్పమంటారా, విశదీకరించి చెప్పమంటారా? చూసారా, మీకైనా వచ్చా? విశ్లీకరణ అంటే ఏంటో తెలుసా? ఎవరు సార్ డజన్ నో తెలుగు అని చెప్పింది? విశ్లీకరణ అంటే అర్థం ఏంటో చెప్పు. నీకే తెలియదు సగం తెలుగు ఆయనకు వచ్చినంత. తిరుపతి అబ్బా మాది. మరి అట్లుంటది మనతోని. మా తిరుపతి భాషలో మాట్లాడిచ్చాము, అందుకనే ఆ డైలాగ్ కూడా ఒక్కొక్కరిని కొడతాను చూడు, అది మా ఊరి భాష. సో క్వశ్చన్ ఇస్ why Nandini? Nandini was an automatic choice because their friendship and they had a great relationship. She's a solid director and they're great friends. She's been maintain some discipline guys. Sorry. అల్లాడిపోవద్దు, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి చాలు. క్వశ్చన్ అడిగింది ఎవరైతే వాళ్ళు తెలుగు రాయడం వచ్చా? ఫస్ట్ చెప్పండి. ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు తెలుగు రాయడం వచ్చా అండి? మీకు తెలుగులో రాస్తారా మీ క్వశ్చన్? ఒక్క పదమే వచ్చు. ఎవరికి రాదు రాయడం, అన్ని ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు. సమంత అని రాస్తావా? వేసుకో, పచ్చబొట్ట వేయించుకో. మీరు ఉండండి బాబు, ఆయన క్వశ్చన్ మర్చిపోతున్నారు. ఈ సినిమాకి పేరు వెన్ ఐ థాట్ ఆఫ్ ద కాన్సెప్ట్ మా ఇంటి బంగారం అనేది మామూలుగా ఆప్యాయంగా ప్రేమతో పిలిచే పదం, కానీ దాని వెనకాలే చాలా మీనింగ్ ఉంది అనిపించింది నాకు. బికాస్ వన్స్ ఇట్స్ యువర్ సంథింగ్ అఫెక్షనేట్, దాని వెనకాల ఒక పొసెసివ్నెస్ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. సో దేర్ ఈస్ ఆల్సో స్లైట్లీ మోర్ డీపర్ డార్కర్ సైడ్ టు ఓనింగ్ సంబడి. బాబు, టోల్ ఫీజు కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాను కదా. ఆన్సర్ పాస్ అండి, ఇంకంతే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి మీరు. కష్టమే మాట్లాడడం.
నేను క్వశ్చన్ ఎత్తుక్కునే వరకైనా మాట్లాడతారేమో అనుకున్నాను సార్. వెరీ నైస్ సార్, అమేజింగ్. అండ్ ఈ స్టేజ్ మీద చూస్తే మనకి 3/4 ప్రొడ్యూసర్సే ఉన్నారు. అందరూ ప్రొడ్యూసర్సే ఉన్నారు. సమంత గారు, రాజ్ గారు అండ్ హిమాంక్ గారు ట్రాలాలా అనేటువంటి ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. సో హిమాంక్ గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. మైక్ ఉందా? ఓకే ఓకే. హిమాంక్ గారికి కూడా తెలుగు వచ్చు. ఓకే హిమాంక్ గారు ఏంటండి? कुछ नहीं बात करो. आपको तेलुगु थोड़ा थोड़ा आता है ना? थोड़ा थोड़ा आता. बहुत आता? बहुत आता है. అదే, దట్స్ వాట్ ఐ మెంట్. వాళ్ళే తిరుపతి అయితే మా నెల్లూరు. ఏయ్, ఇంకో కాకి ఎక్కువ చదివారు. ఓకే హిమాంక్ గారు, మీరు మీ ముగ్గురి ట్రయోలో ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు సమంత గారు, మీరు ప్రొడ్యూసర్గా సమంత గారిని చూశారు ఇంతకుముందు. ఒక చిన్న రోల్ చేశారు, బట్ అది క్యామియో లాగా చేశారు అనుకుందాం. ఇందులో ఫుల్ లెంగ్త్ యాక్టర్ కదా. సో మీకు ప్రొడ్యూసర్ సమంత గారిలో ఏమైనా ప్లస్ పాయింట్స్ కానీ లేకపోతే ఆర్ యాక్టర్ సమంత గారిలో ఎవరు బాగా మీకు ఇష్టపడ్డ, మీ నచ్చి ఏంటిది? నేను అడుగుతాను ఈ క్వశ్చన్. నా question అంటే మీరు అడగరా, ఈ please. సినిమాలో మీకు ప్రొడ్యూసర్ తెలియదా? సమంత డామినేషనా, యాక్టర్ సమంత డామినేషనా? అదే, దట్స్ ఇట్. మామా, నాకు తెలుగు రాకుండా పోయిందేంటి? చదువుకుంటాలే. యాక్టర్ సమంత డామినేషన్ ఈజ్ వెరీ ఆబ్వియస్, అదేమి మాట్లాడక్కర్లేదు దాని గురించి. అండ్ అది మీరు చూస్తే ఆల్రెడీ మీకు ట్రైలర్లో సగం అర్థమైపోయింది. ఇంకా సినిమాలో ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. ఇంత మంచివాడు వాడా. సో ప్రొడ్యూసర్గా కూడా అంటే ఇలా చెప్పాలంటే, ఇప్పుడు ఒకరు ఎగ్జామ్ రాస్తే 100 మార్క్స్ ఫస్ట్ టైం వచ్చేసినట్టు ప్రొడక్షన్ చేసినట్టు చేశారు ప్రొడక్షన్ కూడా. సో ఐ థింక్ అండ్ జస్ట్ వర్కింగ్ విత్ బోత్ రాజ్ గారు అండ్ సమంత యాజ్ ప్రొడ్యూసర్స్ ఆన్ దిస్ has been a very enjoyable experience. So I think మొత్తం సినిమా అంతా చాలా కొలాబరేటివ్గా, every decision is sort of spoken, discussed, and that's very very important. Teamwork, collaboration. I think that is the most beautiful thing about our production house or మా సినిమాలన్నా సెట్ మీద అన్నా. ఇప్పుడు నందిని గారు, రాజ్ గారు మన మానిటర్ ముందు కూర్చున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ అ పర్టికులర్ వే, అండ్ యూ హ్యావ్ అన్ అదర్ ప్రొడ్యూసర్ హూస్ ఆన్ ద అదర్ సైడ్ యాక్టింగ్, and then so it's just a very complete picture for us. సో నైస్ అండి. సో వీ హ్యావ్ గవిరెడ్డి గారు హియర్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్కి? ప్రిపేర్ అయ్యారా లేదా? అవలా ఎక్కువ మాట్లాడను. సమంత గారు ఉన్నారు. నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. ఆయన ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వస్తే నేను క్వశ్చన్ అడగడం ఎందుకు? ఓకే. సో సమంత గారు ఆల్రెడీ మిమ్మల్ని హీరోగా లాంచ్ చేశారు శుభం మూవీలో కదా, ఐ రైట్? సో మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారని విన్నాం, మేము చేస్తున్నారు అండ్ అక్కడక్కడ చూస్తున్నాం కూడా మీ అప్డేట్స్ అన్నీ. సో ఒకవేళ సమంత గారితో నెక్స్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి స్టోరీలో ఆవిడని హీరోయిన్గా తీద్దాం అనుకుంటున్నారు సినిమా? హీరోనండి, హీరోయిన్ అని అనుకోలేదండి. అదే హీరోగానే ఎలా- చూడాలనుకున్నా. అదే, హీరో యాక్చువల్లీ మా లాంటి ఇంటి హీరోయిన్. బంగారం లాంటి సినిమానే అనుకున్నా. అలాంటి యాక్షన్ Already తీసేశారు చూడాలనుకున్నా. కదా. అందుకనే నెక్స్ట్ ఆలోచిస్తా. అది ఆల్రెడీ తీస్తారు. మీరు ఇంకేమైనా డిఫరెంట్గా ఏమైనా స్టోరీ అంటే ఏ స్టోరీ? ప్రెజెంట్ మా ఇంటి బంగారం అండి. మా ఇంటి బంగారమే తీద్దాం అలాంటి అనుకుంటున్నారు. సినిమా పార్ట్ యాక్షన్ 2 సినిమా తీస్తారా? అంతండి. ఓకే. సమంత గారితో మా ఇంటి బంగారం పార్ట్ 2 తీస్తారంట. అండ్ ఓకే ఫైన్. అలాంటి సినిమా తీయాలనుకున్నాను. ఇప్పుడు గవిరెడ్డి హీరో అండి. అదే అండి. అరే పెద్ద హీరో. నెక్స్ట్ ఇట్లా అన్ని సినిమా థియేటర్లు అంటే ఓన్లీ గవిరెడ్డి, అంతే కదా? కరెక్టేనా? అంతే అండి. ఇప్పుడు యాక్టర్ గా మాత్రం కొనసాగుతున్నాం. మాకు చాలా ఆయన వల్ల మాకు షూట్ కూడా పుష్ చేయాల్సి వచ్చిందండి. ఎందుకులేండి సార్. చాలా. సో ఇప్పుడు నేను ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేస్తానండి. డైరెక్షన్ ఆయన వాయిస్ లో ఇబ్బంది వినిపిస్తోంది. మీరు ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదు. ఎవరినైనా ఇబ్బంది పెట్టారా టీంలో? లేదండి. లేదా? మీరు అసలు డైరెక్టర్గా కూడా ఎందుకు మారాలనుకున్నారు? మీకు యాక్టర్గా ఛాన్స్ మీకు మీరే ఇచ్చుకోవచ్చనా? అంటే ఫస్ట్ డైరెక్షన్ చేశాను, తర్వాత శుభంతో యాక్టర్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ యాక్టర్గానే కొనసాగుతున్నాను. శుభం తర్వాత మేడం చెప్పారు, బుల్లి యాక్టర్ అయిపోయావు గవి, నువ్వు స్టార్ అయిపోయావు, నువ్వు పర్లేదు కంటిన్యూ చేయి, యాక్టింగ్ చాలా బాగుందన్నారు. ఆ రోజు ఫిక్స్ అయ్యాను.
సో అక్కడ నుంచి యాక్టర్గా కొనసాగుతున్నాను ప్రజెంట్. ఓకే డైరెక్షన్ ఆలోచన లేదు, ప్రజెంట్ యాక్టింగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్కమింగ్ అన్ని యాక్టర్గానే మిమ్మల్ని చూడొచ్చు. అవును. ఓకే అండి, మీ డైరెక్షన్ కూడా మేము వెయిట్ చేస్తాం. లేదండి, ఇంక ఇప్పుడు చేయాలనుకోవట్లేదు, ఓన్లీ యాక్టర్ మాత్రమే. ఓకే, చాలా సేఫ్ గా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, శుభం గురించి ఒక మాట చెప్పాలి. తగ్గేదే లేదా అమ్మాయి అన్నాక. సో గాజులు తీసాక గన్న పెడితే ఎలా ఉంటుందో అర్థమైంది. సో May 19th ఆ గన్న పవర్ గాజుల పవర్ రెండు అర్థం అవుతాయి. సారీ, June 19th గన్ పవర్ గాజుల పవర్ రెండు అర్థం అవుతాయి. సో మీలో బంగారాలు చాలా మంది ఉన్నారు. సో మీరందరూ గాజులు తీసి గన్న పెడితే ఎలా ఉంటుందో సేమ్ 19 చౌదరి గాని. థ్యాంక్ యూ. సమంత గారు, మీ పక్కన 2 డైరెక్టర్స్ ఉన్నారండి. ఒకరు రాజ్ గారు, ఇంకొకరు నందిని గారు. సో ఇద్దరిలో ఒక నచ్చిన క్వాలిటీ, ఒక ఇరిటేట్ చేసే క్వాలిటీ ఏదైనా చెప్పాలి మీరు. చాలా వస్తాయా? ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. మీరు ఆన్సర్స్ ఇవ్వకండి, ఆవిడ ఇస్తారు, వెయిట్ చేయండి. చేసిన విషయాలు ఏం లేదు యాక్చువల్లీ. ఏంటండి? ఇరిటేట్ చేసే ఏం లేవా? ఏం లేదు. ఐ మీన్ ఐ బిన్ ఫ్రెండ్స్ విత్ నందిని ఫర్ మోర్ దెన్ 15 years. సో ఇంకా ఇరిటేట్ చేయడం ఎలా? అలవాటు అయిపోయింది. ఇరిటేషన్ కూడా అలవాటు అయిపోయిందా? అదొక క్వాలిటీ లాగా కనిపించట్లేదా ఇప్పుడు? సో ఇట్స్ నౌ దిస్ and yeah, I don't think I've had an argument with Raj Garu till now. So నచ్చిన క్వాలిటీ కూడా చెప్పొచ్చండి. చాలా పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. అవును, వీళ్ళిద్దరూ చాలా పర్ఫెక్ట్. చాలా పర్ఫెక్ట్. ఓకే, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎవ్రీబడి. అర్థమైందా? ఓకే, సో సమంత గారు చీర కట్టుకుని మాస్ యాక్షన్ చేశారు. ఏంటి, చీర కట్టడం అనేది ఒక కొత్త ట్రెండ్ అయిపోతుంది ఇప్పుడు మాస్ యాక్షన్ మూవీలో కూడా. మాకు అందరికీ ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది, చీరలో ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో యాక్షన్ చేయడం అనేది. సో ఏంటి, మాస్గా ఉంది కదా. ఇప్పుడు లోపల మనం ట్రైలర్ చూస్తే మాస్ ఉంది. నందిని గారు, మీరు, రాజ్ గారు అందరూ క్లాస్ పీపుల్. మరి ఎలా లోపల మాసా? మేము క్లాస్ అనుకున్నాము, లేదా అస్సలు కాదా? ఓకే, సో చెప్పారు కదా సూపర్ మాస్. సూపర్ మాస్. ఒక్కొక్కళ్ళని కొడతాను చూడండి ప్రేమతో. అబ్బా, ఓకే. సో ఐ రిక్వెస్ట్ సమంత గారు టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ. కొంచెం మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాము. తోడి కోడళ్ళు అన్నాక కొట్టుకోవాలి కదా ఏదో ఒక సందర్భంలో. మరి అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? అవునా శ్రీముఖి? కోల్డ్ వార్ ఏమి ఉండదా? ఆల్మోస్ట్ జుట్లు పట్టుకునే వరకు వెళ్తాము, కానీ మళ్ళీ ఏం జరుగుద్దో మీరు సినిమాలోనే చూస్తారు. హెయిర్ స్టైల్ పాడవుతుందని కానీ పడదు ఇద్దరికి. మోస్ట్లీ శామ్ నేను ఇలానే చూసుకుంటూ ఉంటావు. అంతా ఆయన ఇంట్లో బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నట్టుంది, పాపం బాగా ఫీల్ అవుతున్నారు ఆయన. ఇందా నుంచి తోడికోడల గురించి అడుగుతున్నారంటే ఆయన ఇంట్లో ఏదో ఉంది అక్కడ మ్యాటర్. సో ఈ మూవీ గురించి 4 ముక్కలు మాట్లాడాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ది ఎంటైర్ టీమ్ స్టార్టింగ్ విత్ సమంత గారు. మా ఇంటి బంగారం ఇస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. డ్రామా, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంది. సో మీరు మీ బంగారులతో థియేటర్స్కి వచ్చి June 19 తప్పకుండా చూడండి. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఐవ్ మేడ్ యూ ప్రౌడ్. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ టు హియర్ వాట్ యూ థింక్ అబౌట్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. లెట్స్ కమ్ ఆన్ June 19th. అసలు థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కాదు, అయ్యో మేము కష్టపడ్డాం, మేము ఇది చేసాం, అవన్నీ వద్దు. మీరు ఎంజాయ్ చేస్తారా లేదా? నేను ఒక ఫ్యాన్గా చూసి చెప్తున్నా, సినిమా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, డౌట్ లేదు. బ్లాస్ట్.
మీ ఇద్దరు కలిసి చెప్పేశారండి. హిమాంగ్ నువ్వు చెప్పు. మాయా ఎలా ఉంది ట్రైలర్ చెప్పు, వాళ్ళు అడుగుతున్నారు. చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వంట కొడతావా ప్రేమతో అని అడుగుతున్నారు. కొడతా అని చెప్పు. కొట్టవా? కొట్టాను. ఇక్కడ మేము 6 ఉన్నాం, కానీ ఈ సినిమా వెనుక చాలామంది చాలా కష్టపడ్డారండి. మా మెయిన్ కోర్ టీమ్ రైటర్స్ వసంత్, ప్రహాస్ అయితే ఇక్కడ ఉన్నాడు, వసంత్ హాలిడేకి వెళ్ళినట్టున్నాడు, ఓం సార్, దెన్ సంతోష్ నారాయణ్ మ్యూజిక్. సో మేము కాకుండా చాలామంది ఈ మూవీ మీద బాగా కష్టపడ్డారు. అది మీకు ఆల్రెడీ ట్రైలర్లో కనిపించింది. దాని ఇంకో లెవెల్ మీకు మూవీలో కనిపిస్తుంది. సో ఐ జస్ట్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్ ఆన్ June 19th. Amazing. You want to say a few words, Srimukhi? తెలుగులోనే మాట్లాడతాను ఆఫ్ కోర్స్, బట్ యా, సమంత గారి కంబ్యాక్ కోసం, సమంత గారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు సినిమా కోసం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి. అందులో వన్ ఆఫ్ ద అభిమాని నేను కూడా. సో అలాంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ఇంటి బంగారం అనే సినిమాతో మనం ముందుకు వస్తున్నప్పుడు ఈ సినిమాలో నవ్వించారు, ఏడిపించారు, ఫైట్స్ చేశారు. డెఫినెట్లీ మీ అందరి ప్రేమతో సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది అని కోరుకుంటూ, శామ్ గారితో పాటు మీ అందరు బంగారాలు చాలా బాగుండాలి. June 19th మా ఇంటి బంగారం సినిమాని థియేటర్లో వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ, చూస్తారు కదా బంగారాలు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ ఇన్ థియేటర్స్. గవి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి విచ్చేసిన మా ఇంటి బంగారం టీం అందరూ ఒక చిన్న గ్రూప్ ఫోటో కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి ఆల్ పోజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్? నిజంగా ట్రైలర్ చూసాక సమంత గారిని ఒక స్త్రీ శక్తి రూపంలో చూసినట్టు అనిపించింది. అండ్ యాజ్ ఎ ఉమెన్ నేను కూడా ఎంతో గర్వపడ్డాను ఒక స్త్రీగా. ఇలాంటి సినిమాలు మరిన్ని మన తెలుగు చలనచిత్రంలో ఇంకా రావాలని, ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాస్ thank you so much to the team of మా ఇంటి బంగారం. థ్యాంక్ యూ సమంత గారు, థ్యాంక్ యూ రాజ్ గారు, థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ శ్రీముఖి గారు, అండ్ థ్యాంక్ యూ గవి గారు. థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ హిమాంగ్ గారు.